హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో నాగ మణికంఠ జర్నీ 3 వారాల్లో నిజంగా జీరో నుంచి హీరో అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ నాగ మణికంఠ అనేవాళ్ళు ఎవ్వరికి తెలియదు. నాగ మణికంఠ అనేవాడు ఎవ్వరికి తెలియదు, ఈవెన్ నాకు కూడా తెలియదు. అలాంటోడు ఫస్ట్ వీక్లో ఆయన ఫ్లాష్ బ్యాక్ చెప్పి సింపతి కార్డు వేసాడా, ఏం వేసాడా అదంతా పక్కన పెడితే ఏదో ఒకటి వేసి మొత్తం అందరం తన వైపు తిప్పుకున్నాడు. అది ఆయన టాలెంట్, అందులో ఎలాంటి డౌటు లేదు. మరి ఆ తర్వాత ఏంది అంటే జీరో నుంచి హీరో అవ్వడానికి కారణాలు ఏంటంటే అదే సింపతి కార్డుని వాడుకోలేదు, అందుకే హీరో అయ్యాడు. తర్వాత నా మీద ఎవరు సింపతి చూపెట్టొద్దు అని చెప్పిన ఘనుడు నాగమణికంఠ, అందులో ఎలాంటి డౌట్ లేదు. దాన్ని ఎక్కడ వాడలేదు కూడా, మాటల్లో చెప్పాడు, చేతల్లో కూడా చెప్పాడు. ఏడుపుని రోజు రోజుకు తగ్గించుకుంటూ వస్తున్నాడు. గేములు ఆడుతున్నాడు, సంచాలకంగా చేస్తున్నాడు, ధైర్యంగా సంచాలకంగా మాట్లాడుతున్నాడు. ఎస్, ఐ యామ్ సంచాలక్, మై డెసిషన్ ఫైనల్ లేడీ. సో ఇలా ఎక్కడ చూసుకున్నా కూడా తగ్గకుండా తన క్లాన్ మనుషులైనా కూడా ఎదిరిస్తున్నాడు. అది ఇంకా ఇది ఎవడైనా కానీ నేనున్నా, అవతల ఎవడు మాట్లాడినా నేను మాట్లాడాలని కూడా మాట్లాడతా. అది నా క్లానా, నీ క్లానా, నా ఫ్రెండా గిండా ఎవడు అవసరం లేదు. ఇంకా స్ట్రాటజీలు, ప్లాన్లు కూడా వేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు. అది చాలా గొప్ప విషయం. అంటే గేమ్ని గేమ్ లాగానో జెన్యున్గానో నేను ఇంతే అని ఆడట్లేదు. గేమ్ని పక్కా గేమ్ లాగా ప్లాన్లు వేసుకోవాలి. ఏం చేయాలి అంటే మంచి చేసే టైంలో మంచి చేయాలి, దొంగతనం చేసే టైంలో దొంగతనం చేయాలి అని అన్ని రకాలుగా, అంటే నవరస భరితం అనమాట, అన్ని రకాలుగా ఆడుతున్నాడు. కాబట్టి హీరో నుంచి జీరో నుంచి హీరో అయ్యాడు. ఓటింగ్లో అసలు ఫ్యాన్సే లేరు ఆయనకి. అలాంటిది టాప్ 2లో ఉన్నాడంటే నాగమణికంఠ నిజంగా చాలా చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ బ్రో. ఇదే ఆటను కొనసాగించి మా అందరికీ మంచి అద్భుతమైన కంటెంట్ ఇస్తామని కోరుకుంటున్నా. నేను చెప్పింది నిజంగా కాదా మీరే కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ని 100% ఏది అనుకుంటే అది మాత్రం కామెంట్ చేయొచ్చు. నా ఛానల్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఎవరికి నేను బయాస్డ్ కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పడమే. జేడీ రివ్యూ అంటే జనం రివ్యూ అంతే. సో నాగమణికంఠ ఇలాగే వెళ్తే ఖచ్చితంగా టాప్ 5లో అయితే 100% ఉంటాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే నేను ఎవరికి చెప్పలేదు టాప్ 5 ఎవరు ఉంటారని. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఇంకా ఉన్నాయి కానీ టాప్ 5 కూడా ఎంతమంది అడిగినా చెప్పలేదు. బట్ ఎంతమంది వచ్చినా నాగమణికంఠ అయితే టాప్ 5లో పక్కా ఉంటాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు.